నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. 1/7/2024 నాడు నిర్వహించాల్సిన మండల సర్వసభ సమావేశం పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఈ సమావేశం తేదీ 30/6/2024 ఆదివారం రోజున ఉదయం 11:30 నిర్వహించారు. ఇందులో గౌరవ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు అధికారులు, ఈ సర్వసభ్య సమావేశానికి జిల్లా అధికారులు, మండలాధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీకి అందరికీ నా నమస్కారాలు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆరైన దాదాపు నేను 5 సంవత్సరాలు అయింది ఇక్కడ పనిచేసిన. అందరికీ తెలుసు, నా పేరు పి గీత. కొత్త సివిల్ సప్లైలా కొత్త రేషన్ కార్డులు అయినాయి సార్ మాకు. అయితే టోటల్ 11,759 కార్డ్స్ వచ్చినాయి సార్. వేల స్టాఫ్ల 769, భారీల 429, సిరిసిల్ల 539, గూడల 329, అమల్పూర్ల 417, డొక్టర్ల 424, దేగాల 518, అనాపూర్ 238, బెదోడ 410, జులని 479, पाटन 268, सांगली अभी नया है मैडम, नए का है अब दिए ऑलरेडी 100 भी आ रहे हैं आपको पूरे एरिया में दे दिए 100 भी इशू हो गए पूरे. జూన్ 12న స్టార్ట్ అయిన స్కూల్స్ కాబట్టి అందులో 4070 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అయితే పాఠ్య పుస్తకాలు 23,760 పుస్తకాలు వచ్చినాయి. 87% ఆ పుస్తకాలన్నీ మన స్కూల్లో పంపిణీ చేయడం జరిగింది. తర్వాత 95% యూనిఫామ్ ఇచ్చామండి. రిమైనింగ్ 232 యూనిఫామ్స్ ఇవ్వాలి. ఈ 2 రోజుల్లో అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత ఎండిఎం గురించి, మన ఎండిఎంలో కుకింగ్ కాస్ట్ అప్ టు మార్చ్ వరకు బిల్స్ పేమెంట్ అయిపోయిందండి. 1 to 8 క్లాస్ వరకు. తర్వాత తీసే 1,000 ఆనబుల్గా ఉంటుంది, ప్లస్ 2,000 చెప్పడం వల్ల ఉంటుంది. కాబట్టి మార్చ్ వరకు 1,000 క్లియర్ అవుతుంది. వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. మిగతా 2,000 డీటీపీ సబ్మిట్ చేయడం జరిగింది. అవి రావడానికి టైం పడుతుంది. కాబట్టి మేబీ 1-2 వీక్స్లో అది కూడా జమ జరుగుతుంది. ఇంకా ఏమన్నా సందేహం అయితే సెకండ్ క్లాస్ లో 10 మెంబర్స్ అయినది, థర్డ్ క్లాస్ లో 10 4, ఫోర్త్ లో 8, ఫిఫ్త్ క్లాస్ లో 5, సిక్స్త్ క్లాస్ లో 184, సెవెంత్ క్లాస్ లో 144, ఎయిత్ క్లాస్ లో 70, నైన్త్ క్లాస్ లో 4, 10th లో 4. చాలా మంచి స్కూల్స్ అయినా బుక్స్ 87% వచ్చిందంటే 87% అదే స్కూల్ విలేజ్ వాళ్ళ కోఆపరేషన్ కంపల్సరీ సార్. వితౌట్ కోఆపరేషన్ టీచర్స్ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ నడుస్తున్నాయి సార్. ఈ సెకండ్ నాడు మళ్ళీ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని పోస్టింగ్స్ అయిపోతాయి. अब एमओ ऑफिस में गाड़ी नहीं आती बुकों कब्जा कर लिया, आप जाके इंस्पेक्शन करो और कलेक्टर गारी కూడా ఇచ్చినాం సార్. ఆర్డీఓ గారికి కూడా ఇచ్చినాం సార్. హైదరాబాద్ और वो बच्चों को आप गाँव वालों को बोलेंगे, एम्बिटिशन बोलेंगे, हम ले आकर बच्चों को स्कूल में डालें, तो बच्चों की लाइफ के लिए उन्हें मजदूरी करके एक टाइम कम खाना में उन्हें प्राइवेट स्कूल में पढ़ाना पड़ता है. गवर्नमेंट की परिस्थिति ऐसी है.
उर्दू मीडियम स्कूल में 9th तक स्कूल है, 9th क्लास तक एक टीचर। कैसा पढ़ाते? अभी स्कूल चालू हो गए, अभी तक ఇద్దరు ఉన్నారు సార్, ఇప్పటిదాకా ఒకటే ఉన్నారు. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ లాస్ట్ ఇద్దరు పోస్ట్ శాంక్షన్ ఇద్దరు ఉన్నారు, కానీ అక్కడ పని చేసేది మాత్రం ఒకటి. పోస్ట్ శాంక్షన్ రెడీ 9th क्लास వరకు आणि इतरे आपको बोला अरे भाई वो तो स्कूल तो तुम्हारी जगह चाहिए, यार बताओ पहले. उर्दू मीडियम में बराबर बुक्स वाचले ना फर्स्ट इंग्लिश मीडियम वाचले आ मीडियम को చేసింది కదా एक मास्टर కూడా చెప్పారు కదా ఇద్దరు ఏం చేయాలి పిల్లలు వస్తున్నారు, పిల్లలు మనం రమ్మని చెప్పినప్పుడు వాళ్ళకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినాం, టాయిలెట్స్ కట్టిస్తున్నాం, టేబుల్స్ కలర్స్ అన్ని చేసినాం. పిల్లలకు చదువు చెప్పిన వాళ్ళే కూడా ఒక టీచర్ అయితే మనకి కూడా బాగుంది సార్. मैं क्या बोलूँ प्रेशर ऑफिसर साहब, आपको मैं रिक्वेस्ट करूँ पहले उनकी जगह ये मीटिंग होने पर आप जरा नजर रखिए. कलेक्टर साहब को स्पेशली आप रिक्वेस्ट करते हो जमीन बताओ, करोड़ों रुपए की जमीन है, बाद में देने में जगह नहीं है कहीं. अगर देने की जगह अगर चलेगी आप पूछ रहे हैं इनकी बिल्डिंग अभी बिल्डिंग अभी डिस्मेंटल पोजीशन पे था, अगर वो बिल्डिंग गिर गई ना दूसरी जगह बनने को जगह नहीं फाइल का कुछ भी नहीं साहब, ऑलरेडी स्कूल के कॉम्प्लेक्स की जगह लेआउट में दे देके सर्वे తీసుకపోయి సర్వే చేయండి సార్, వాటర్ सर्वे करवाता सर्वे करने को इसलिए ऑलरेडी स्कूल कॉम्प्लेक्स में उनके कंपाउंड में जगह उसको क्या करें बोलो तो अंदर गिरी कहीं बड़ा जगह बोलो माफ करो उनका अभी है वो अभी खाना मिक्सलो అదే రాసిపోట్ ఉంది ఆల్రెడీ అందరూ రాసి ఉంది లేఅవుట్ లో రాసి ఉంది స్కూల్ కమ్ లేఅవుట్ ఉంది మీకు డిఫరెన్షియేషన్ చేయాలి ఏం తెలియదు కదా సార్. ఇప్పుడు ఆడ తెలుగు మీడియం ఉర్దూ మీడియం తెలుగు మీడియం అన్ని మీడియం స్కూల్ लाइन से बन के रहा तेलुगु मीडियम है, उर्दू मीडियम है, स्पेशल फंड के ना कंपाउंड बेसिस पर है అలా ప్లేస్ అలా అలా ముంగ ఆకిలే ఉన్నది అలా कंपाउंड చేసుకోండి ऑलरेडी नड़ता मैं रोकने के लिए बहुत कोशिश करा था, सबको कंप्लेंट करे मगर कोई भी ये नहीं करे. इसलिए आप प्रेशर ऑफिसर है, आप थोड़ा ध्यान दिए तो काम మొత్తం 81 శాంక్షన్స్ లో 3,53,53,00,000 శాంక్షన్స్ ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా మనము సీసీ రోడ్స్ అందరి సహకారంతో వేయడం జరిగింది. అన్నీ కూడా కంప్లీట్ చేసాము. అయితే లాస్ట్ ఏప్రిల్లో మార్చిలో తొందరగానే ఈసారి ఆన్లైన్ అనేది క్లోజ్ అయింది. 18కే క్లోజ్ అయిపోయింది. చాలా వరకు లాస్ట్లో చేసిన వాళ్ళే ఆన్లైన్ కాలేదు. అయితే ఒక వారం రోజుల ముందు నుండి మళ్ళీ మాకు పర్మిషన్ ఇచ్చారు సీసీ రోడ్స్ ఆన్లైన్ కోసము. అది ప్రాసెస్ అవుతున్నాయి, ఇప్పుడు అవుతున్నాయి. అన్ని బిల్స్ కూడా సబ్మిషన్ అయింది. ఇంకొక 1 వీక్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇంకా మీరు ఏదన్నా ఉంటే అదేవిధంగా నేను గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కానీ అధికారులకు అందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ పంట నమోదు కార్యక్రమం ఏదుందో దయచేసి రైతులందరూ కూడా వారు వేసిన పంటనే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే మనకి ఇన్సూరెన్స్ ఆ టైంలో కానీ పంట నష్టపరిహారం ఇచ్చే సమయంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. మరి వాళ్ళు ఏ పంటనైతే వేసిందో ఆ పంటనే వేసుకోవాలి. దానికోసం మన ఏఈఎస్ అందరూ కూడా వాళ్ళ క్లస్టర్లో ప్రతి విలేజ్ లో వెళ్ళి జియో ట్యాగింగ్ ద్వారా వాళ్ళు పంట నమోదు చేస్తున్నారు. విషయంగా చూసి అక్కడ కూడా మేము సెల్ఫీ దిగి ఆన్లైన్ లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమము, రైతులందరూ కూడా వినియోగించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మనందరికీ తెలుసు ఈ యొక్క సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా అందరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరి సహకారంతో, ముఖ్యంగా ఈ మన పోలీస్ శాఖ కానివ్వండి, రెవెన్యూ శాఖ, అందరం కలిసి ఒక టాస్క్ ఫోర్స్ టీమ్గా ఏర్పడి చాలా పకడ్బందీగా అమలు చేయడం వల్ల మన వేల మండలంలోని రైతులందరికీ కూడా RG6 కానివ్వండి వాళ్ళకి అవసరమైన అన్ని విత్తనాలని కూడా సకాలంలో అందించి వాళ్ళందరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మీ క్లస్టర్కి సంబంధించిన
అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు. ఇక్కడ మనం ఈరోజు లాస్ట్ ఇప్పుడే లాస్ట్ జనరల్ బాడీ మనం ఈరోజు చేయడం జరిగింది. మరి లాస్ట్ జనరల్ బాడీ రోజు మన స్పెషల్ ఆఫీసర్ మరియు జెడ్పీటీసీ గారు, మన ఎంపీపీ గారు, మన పాల్గొన్న గౌరవ ఎంపీపీ గారు, అదేవిధంగా జెడ్పీటీసీ మేడం, స్పెషల్ అధికారి శంకర్ సార్, ఎంపీడీఓ సార్, నాతో పాటు వచ్చేసిన అందరు ఎంపీటీసీలు, అధికారులు అందరికీ ప్రత్యేకించి రామ్రామ్. నేను దాదాపు నా 10 సంవత్సరం కంటిన్యూగా నేను ఎంపీటీసీ ఉన్నా. ఇప్పటివరకు అధికారులతోటి, మా ప్రజాప్రతినిధులతోటి, అందరితోటి, మా ప్రజలతోటి కలిసిమెలిసి ఉంటూ నేను నా పదవిని ఇక్కడ దాకా కొనసాగించిన. ప్రత్యేకించి నా తరపు నుంచి ఏ అధికారికైనా, మా ప్రజాప్రతినిధి అయినా, ఎవరికైనా ఏమైనా నేను అనుకుంటే మీరందరూ క్షమించాలని కోరుతున్నా. గారు అందరికి కూడా నా నమస్కారాలు. నా పేరు మహేష్ కుమార్. నేను ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఇక్కడ మండల పంచాయతీ అధికారిగా డిప్యూటేషన్ రావడం జరిగింది. మరి అప్పటి నుండి ఈ మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు తిరగడం జరిగింది. మరి సర్పంచుల పదవి కాలం అయిపోయింది. తర్వాత మాకున్న ఎంపీటీసీలే మరి ఏ సమస్య ఉన్నా ఎంపీటీసీల ద్వారానే మేము ఫోన్ చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఈ వేసవి కాలంలో ఎలాంటి నీటి ఎద్దరు రాకుండా మరి గౌరవ ఎంపీటీ సభ్యులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి చాలా కోఆపరేషన్ చేసి మరి ఈ వేసవిలో నీటి ఎద్దరు కలుపుతకుండా మాకు సహకరించినందుకు గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరియు గత 5 సంవత్సరాల నుండి ఏదైతే కార్యక్రమాలు, మంచి పనులు అన్నీ కూడా ప్రజలలో మంచిగా చిరస్థాయిగా నిలిచిపోతాయి. మరి మనం ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులుగా ఇంకా కావాల్సి అంటే మా ఎంపీటీసీ गाड़ी చేసిండు పలానా हे 5 वर्ष प्रतिनिधी म्हणून प्रजाला सेवा करायसाठीच होते, पण तुम्ही निरंतर ऑफिसर्स म्हणून प्रजासाठी सेवा करावे, अजून छान सर्व्हिस द्यावे अशी अपेक्षा आम्ही करतो. थँक्यू. सर्व सभ्य समावेशाने आगमनाले आमचे गौरवनीय मोठे शंकर सर, तसेच जेपीओ सर, तसेच जेपीटीसी अक्षिता, तसेच आमचे गौरव कोर्ट मेंबर असू द्या, वैशाली असू द्या, एमपीटीसी असू द्या, पत्रिका विलेकर, तसेच अधिकारी, सर्व अधिकाऱ्यांना माझा हृदयपूर्वक नमस्कार. तसेच आज सांगायचं तात्पर्य म्हणलं तर आम्ही 5 वर्षे राहून जाऊ शकते, पुन्हा येऊ शकते, पण अधिकारी मंडळात ह्या मंडळातून दुसऱ्या मंडळात जाते. तसेच आमच्या मंडळाले आमचे अधिकारी छानच कामं केले, आमचे प्रजाप्रतिनिधींनी छानच केले. काही त्याच्यामध्ये थोडं कमी जास्त झालं असेल तरी आम्हाला माफ करते. तसेच आज मी आशा बाळगते का आमचे सर्व मंडळाचे प्रजाप्रतिनिधी असू द्या का अधिकारी असू द्या, आमच्या मंडळाला अजून समोर नेतील म्हणून मी आशा बाळगत माझे 2 शब्द सांगते. చాలా ధన్యవాదాలు మేడం. అదేవిధంగా మన గౌరవ జెడ్పీటీసీగా చాలా విషయాలలో మన జిల్లా పరిషత్లో మాట్లాడి మనకు కోరుతున్నాం. సరే
అదేవిధంగా మనం గౌరవ ఎంపీటీసీ అయినటువంటి అర్చనా ఠాకరే గారు మరియు మాడవి సకారం గారు గౌరవ ఎంపీటీసీ, అదేవిధంగా గౌరవ ఎంపీటీసీ అయినటువంటి కొడక ఎంపీటీసీ సదల్పూర్ గారిని సంస్కరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అదేవిధంగా వివరించి చాలా విషయాలపై శ్రద్ధ చూపుతూ మన మండలం ముందుకెళ్ళడానికి తోడ్పడినటువంటి ఎంపీటీ ఆప్షన్ మెంబర్ అయినటువంటి తన్వీర్ ఖాన్ గారిని సన్మానించడం జరుగుతుంది. ప్రతి పనిలో మాకు సహకరించి మా ప్రాజెక్ట్ అయిన మిషన్ భగీరథ నేను ఈ పీరియడ్లోనే చాలా ప్రోగ్రెస్ చూసింది. దానికి మీ సహకారం చాలా మరవలేదు. దానివల్ల మాకు చాలా హెల్ప్ అయింది. సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా డిపార్ట్మెంట్ ఆర్డర్ బేస్లో ఈ సమ్మర్లో మీడియాతో నివారించడానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారి శాంక్షన్లో మనకు 14 SDF వర్క్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద శాంక్షన్ అయ్యాయి. అందులో 9 వర్క్స్ ఫుల్ షేప్లో కంప్లీట్ అయ్యాయి. మిగతా 4 వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఒక వర్క్ టెండర్ ప్రాసెస్లో ఉంది. ఆ టెండర్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. మిగతా ఎమర్జెన్సీ వర్క్స్ కింద 30 వర్క్స్ ఇచ్చారు. దాంట్లో హ్యాండ్ పంప్స్ రిపేర్ చేయడం కానీ, ఎమర్జెన్సీ ఏదైనా మోటార్ రిపేర్ అయితే మోటార్ రిపేర్